వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఆల్రెడీ డైస్ కాన్సెప్ట్ మీద ఒక 2 పార్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఒకటి కంప్లీట్ కాన్సెప్ట్ మీద, అలాగే సెకండ్ వీడియో వచ్చి 10 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీద. టుడే వీడియోలో వచ్చి మనం ఓపెన్ డైస్ లేదా అన్ఫోల్డెడ్ డైస్ అంటారు కదా, దీనికి సంబంధించి కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అయితే క్లియర్ అవుతుంది. దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తాడు అంటే, మనకి జనరల్గా క్లోజ్డ్ డైస్ ఏదైతే ఉందో 6 ఫేసెస్ అనేవి ఉంటాయి కదా, మనకి ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్లో 3 ఫేసెస్ అనేవి అయితే విజిబుల్గా ఉంటాయి, 3 అయితే హైడ్ అయి ఉంటాయి. ఆ విధంగా డైస్ కాకుండా ఈ విధంగా ఓపెన్ చేసి డైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి రకరకాలుగా ఫార్మాట్స్లో ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఓపెన్ డైస్ ఇచ్చి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి మనకి వీటిని బేస్ చేసుకుని మనకి ఫామ్ అయ్యే డైస్ ఏంటి అంటే కెన్ బి ఫార్మ్డ్, అంటే క్రింది వాటిలో ఏ డైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది దీన్ని బేస్ చేసుకుని దాన్ని కనుగొనమంటాడు. లేదా క్యాన్ట్ బి ఫార్మ్డ్ అంటే పర్ఫెక్ట్గా లేని డైస్ కానీ మనకి కనుగొనమని అయితే అడుగుతుంది జరుగుతుంది. మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఈ కాన్సెప్ట్ అయితే ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని కనుక మీరు కంప్లీట్గా చూస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారో. సో మొట్టమొదటి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. Select the box that cannot be formed by folding the given unfolded box. మనకి ఈ విధంగా అన్ఫోల్డెడ్ లేదా ఓపెన్ డైస్ అని అంటారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని మనకి నార్మల్ డైస్ కింద ఫామ్ చేస్తే కనుక కెనాట్ బి ఫార్మ్డ్, ఏ డైస్ ఈ క్రింది 4 ఫామ్ అవ్వదు, అంటే కరెక్ట్ డైస్ కాంది ఏంటి అని అయితే అడుగుతున్నారు. మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా క్లియర్గా కావాలి అనుకుంటే కనుక, అర్థం అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు రఫ్ పేపర్ అయితే తీసుకుని ఇక్కడ ఏదైతే డైస్ ఉందో ఈ విధంగా మీరు పేపర్ని కట్ చేసి దీన్ని మీరు ఈ విధంగా డైస్ కింద అయితే ఫోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏది దేనికి ఆపోజిట్ అవుతుంది, ఏంటి ఎలా చేయాలి అన్నది. ఆల్రెడీ పార్ట్ 1లో మీకు కొంత బ్రీఫ్గా అయితే చెప్పాను కదా. సో మనకి ఆల్టర్నేటివ్ అంటే మధ్యలో ఒక బాక్స్ వదిలేస్తే ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏకి మనకి సి ఆపోజిట్ అయితే అవుతుంది. ఎందుకంటే మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఈ విధంగా ఫోల్డ్ చేస్తారు కదా, సో ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ పైకి అయితే ఏ వస్తుంది, ఇక్కడ పైకి అయితే సి వస్తుంది కదా, సో ఏ సికి అయితే ఆపోజిట్ అవుతుంది. అలాగే బి అనేది ఎఫ్కి ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో ఏ ఆపోజిట్ వచ్చి సి అవుతుంది, మనకి బి ఆపోజిట్ వచ్చి ఎఫ్ అవుతుంది. సో ఇంకా మిగిలిన పేర్స్ మనకి 4 పేర్స్ తెలిసిపోతే ఆబ్వియస్గా మూడోది మనం అయితే డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా. సో మిగిలిన 2 ఏదైతే ఉంటాయో మనకి డిఈ, అంటే ఇక్కడ ఉన్న డి ఇక్కడ ఉన్న ఈకి అయితే ఆపోజిట్ అయితే అవుతుంది. మీకు అర్థం అవ్వట్లేదు, క్లియర్ కట్గా కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఒకసారి పేపర్ కట్ చేసి మీరు డైస్లో ఫామ్ చేస్తే మీకు అయితే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఓకే, సో మనకి ఏకి సి ఆపోజిట్ అవుతుంది, అంటే ఆల్టర్నేట్ ఒకటి వదిలేసి, బికి ఎఫ్ ఒకటి వదిలేసి ఆల్టర్నేట్ అవుతుంది, అలాగే డికి ఈ ఆపోజిట్. సో ఈ 3 అయితే మనకు అవుతాయి. మనకి ఏం అడిగాడు, కాంట్ బి ఫార్మ్డ్ అంటే పర్ఫెక్ట్ డైస్ కానిది ఏంటి అని అడిగాడు. మీకు ఆల్రెడీ చెప్పాను డైస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ అని తీసుకుంటే ఎఫ్కి పక్కన సిడి ఉన్నాయి అంటే పక్కన ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ 2 ఆపోజిట్ ఉండదు. సో ఆపోజిట్ ఉంది అంటే అవి పక్కన ఉండవు. ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమున్నాయి, ఎఫ్సిడి. ఓకే, సో ఎఫ్సిడి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. సో అంటే మనకి 3 వేరువేరు ఉన్నాయి, అంటే ఇది మనకి కరెక్ట్గానే ఉంది అని చెప్పి అర్థం. అలాగే బిఈసి, సో బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, అంటే 3 వేరువేరులో ఉన్నాయి. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది అని అర్థం. ఇక్కడ చూసుకుంటే ఈఎఫ్సి, సో మనకి ఈఎఫ్సి, సో అంటే 3 కూడా వేరేగానే ఉన్నాయి. అంటే ఏం లేదు, మీకు ఇక్కడ ఇచ్చిన 3 వాల్యూస్ని కూడా మీరు ఇక్కడ రాసుకున్న ఆపోజిట్స్లో 3 కంపేర్ చేసుకుంటే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్ ఉండాలి. ఓకే, ఏ 2 కూడా మనకి ఒక సెట్లో ఉండకూడదు. ఇక్కడ చూసుకుంటే ఈడిఏ, సో మనకి ఈడి, సో ఈడి అనేవి 2 పక్క పక్కన ఉన్నాయి. సో ఇది మనకి ఫామ్ అవ్వదు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఏదైతే ఆపోజిట్ ఉంటుందో, అంటే ఇక్కడ ఏంటి మనకి డి అనే దానికి ఈ ఆపోజిట్లో ఉంటుంది అని మనకి క్లారిటీగా తెలుస్తుంది దీన్ని మనం రాసుకున్నప్పుడైతే. సో డీకి ఈ ఆపోజిట్ ఉన్నప్పుడు పక్కన ఉండదు కదా, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఈడి అనేది పక్క పక్కనే ఉన్నాయి. సో మనకి డీకి ఆపోజిట్లో అంటే ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ ఉండాలి, కానీ ఇక్కడ పైన ఉంది. కాబట్టి ఏ 2 మనకి పక్క పక్కన ఉన్నా అది మనకి పర్ఫెక్ట్ కాదు. ఓకే, సో అది మనకి పర్ఫెక్ట్ కాదు అని చెప్పచ్చు. సో ఈ 3 కూడా మనకి కరెక్ట్ డైసే. మనకి రాంగ్ డైస్ ఏంటి అంటే 4th వన్. ఎందుకు అంటే ఈ పేర్స్ అనేవి పక్క పక్కన ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా పేర్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కెన్ బి ఫార్మ్డ్, ఒక్కొక్కసారి కెనాట్ బి ఫార్మ్డ్ అడుగుతారు. ఇక్కడ రాంగ్ డైస్ అడిగాడు కాబట్టి ఏం చేయాలి అంటే ఏ డైస్లో అయితే ఈ పేర్స్ కలిసి ఉన్నాయి ఈ 3లో ఏసీ కానీ బిఎఫ్ కానీ డిఈ కానీ, ఈ 3లో ఏ 3 పేర్స్ మీకు కలిసి ఉన్నాయి అని చూసుకున్నప్పుడు
ఇక్కడ ఫోర్త్ వన్లో ఈడీ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. మిగతా 3 కూడా మీరు చెక్ చేయండి. ఏ దాంట్లోనూ కూడా 3 డిఫరెంట్ దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ 3 కూడా మనకి కరెక్ట్ ఫార్మేట్లో ఉన్న డైసెస్. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు, 2-3 ఎగ్జాంపుల్స్ చూసాక మీకే క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో విచ్ డైస్ ఈజ్ కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఉన్న అన్ఫోల్డెడ్ లేదా ఓపెన్ డైస్ని బట్టి మనం రాసుకున్నప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనకి చెక్ చేసినట్లయితే ఏది మనకి కరెక్ట్ అనేది అవుతుంది. ఇందాక మనకి రాంగ్ అడిగాడు, ఇక్కడ కరెక్ట్ డైస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, ఆల్టర్నేటివ్ అంటే 2కి ఆపోజిట్ ఏమవుతుంది ఇక్కడ అనుకుంటున్నట్లయితే 2కి ఆపోజిట్ 4 అవుతుంది. ఓకే, అలాగే 6కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే మనకి 3 అవుతుంది, ఎందుకంటే ఒకటి వదిలేసి రాసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఇంకా మిగిలింది ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ 2 మనకి ఆపోజిట్ అవుతాయి. అంటే 2కి ఆపోజిట్ 4 అవుతుంది, 6కి ఆపోజిట్ 3 అవుతుంది, 1కి ఆపోజిట్ 5 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ విధంగా దాన్ని బట్టి మనకి అందులో 3 సెట్స్ వస్తాయి కదా, ఆ 3 దేనికి ఏ నెంబర్ ఆపోజిట్ వస్తుంది అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏం అడిగాడు, కరెక్ట్ డైస్ అడిగాడు. కరెక్ట్ డైస్ అడిగాడు అంటే మిగతా అన్ని ఆప్షన్స్లో మనకి ఈ మూడిట్లోనూ ఏదో ఒక 2 అయితే మనకు ఉండడం జరుగుతుంది. వాటిని మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 1, 6, 5 ఉంది. ఇక్కడ మనకి 1 అండ్ 5 2 పక్కపక్కన ఉన్నాయి. మనకి 1, 5 1కి 5 ఆపోజిట్ అంటే ఖచ్చితంగా 1, 5 పక్కపక్కన ఉండకూడదు, ఎందుకంటే 1కి 5 ఆపోజిట్లో ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకి పక్కన ఉండదు. సో కాబట్టి ఇక్కడ 1, 5 పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ డైస్ కాదు. సో ఇది ఎలిమినేట్ చేసేయండి. అలాగే 2, 5, 4 ఇక్కడ చూసుకుంటే 2, 4 పక్కపక్కన ఉన్నాయి. ఇక్కడ మనకి 2కి 4 ఆపోజిట్, సో పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది కాదు. అలాగే 1, 4, 6 ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 తీసుకున్నాడు, ఇక్కడ 4 తీసుకున్నాడు, ఇక్కడ 6 తీసుకున్నాడు. ఎప్పుడైతే మనకి కరెక్ట్ డైస్ ఉంటుందో అది ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనకి 3 పేర్స్ మనకి ఏదైతే వచ్చిందో 3 పేర్స్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 3 పేర్స్లో 3 డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉంటాయి. ఆ విధంగా ఉన్న డైసే మనకి పర్ఫెక్ట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి 4 కూడా చూసేస్తే 2, 6, 3 ఇక్కడ చూసుకుంటే 6, 3 సో 6, 3 పేర్లో మనకి 2 పక్కపక్కన ఉన్నాయి. 6కి ఆపోజిట్లో 3 ఉండాలి, కానీ ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ డైస్. అంటే మనకి ఇక్కడ ఉన్న డైస్ని ప్రకారం కనుక మనం సెట్ చేసినట్లయితే ఈ అన్ఫోల్డెడ్ని ఫోల్డ్ చేసినట్లయితే డైస్ కింద మనకి ఈ 3 కూడా రాంగ్ అవుతాయి. కేవలం 1, 4, 6 ఇదే మనకి కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే మూడిట్లో 3 వేరువేరుగా ఉన్నాయి. దేనికి కూడా ఏది పక్కపక్కన ఆపోజిట్లో ఉండాల్సింది మనకి పక్కన లేదు. ఓకే, క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇచ్చిన డైస్ని మనకి ఫస్ట్ 3 పేర్స్ రాసుకుని మనకి చెక్ చేయాలి. ఇక్కడ మనకి 2కి 4 ఆపోజిట్ అవుతుంది, 6కి 3 ఆపోజిట్ అవుతుంది, 1కి 5 ఆపోజిట్ అవుతుంది. సో కాబట్టి ఇవి పక్కపక్కన ఖచ్చితంగా మనకి ఉండకూడదు. సో ఈ మూడిట్లో ఏ 2 పక్కపక్కన ఉన్నా అది మనకి రాంగ్ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే అన్నీ కూడా ఇక్కడ 1, 5 పక్కపక్కన ఉంది, సో ఇది రాంగ్. 2, 4 పక్కపక్కన ఉంది, సో ఇది రాంగ్. ఇక్కడ 6, 3 పక్కపక్కన ఉంది, సో ఇది రాంగ్. సో కాబట్టి మిగిలింది ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో 3 వేరువేరుగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే మనకి ఫామ్ అయినప్పుడు కన్ఫామ్గా కరెక్ట్గా ఫామ్ అవ్వదు ఏంటి, నాట్ ఫార్మ్డ్ కరెక్ట్లీ. ఓకే, సో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేనికి ఆపోజిట్ ఏంటి అన్నది మనం రాసుకోవాలి కదా. ఏకి ఆపోజిట్ సి, ఒకటి వదిలేసి మనకి ఆల్టర్నేటివ్ రాసుకోవాలి కదా. ఏకి సి అవుతుంది, డికి ఎఫ్ అవుతుంది. సో ఏకి సి, డికి ఎఫ్కి రాసాక ఇంకా మిగిలింది ఏంటి, బీకి ఈ. సో ఓకే, సో బీకి ఈ అనేది ఆపోజిట్ అవుతుంది. సో 3 పేర్స్ అయితే రాసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా. మనకి ఏది కరెక్టో కనుక్కోవడం కన్నా ఏది కరెక్ట్ కాదో కనుక్కోవడం అనేది చాలా ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ చూడండి బిఈసి, మనకి ఇక్కడ బిఈ, సో మనకి బీకి ఈ ఆపోజిట్ అవుతుందని చెప్పి క్లియర్గా తెలుసు, కానీ బిఈ పక్కపక్కన ఉన్నాయి. యాక్చువల్గా బిఈ అనేది బీకి ఈ ఆపోజిట్లో ఉండాలి, కానీ పక్కన ఉంది కాబట్టి ఇది కాదు. సో ఇది కాంట్ బి ఫార్మ్డ్, మనం ఈజీగా అయితే చెప్పచ్చు. సో కరెక్ట్ అయితే మనం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈఎఫ్సి మనకి చూసుకుంటే ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, అంటే 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది కరెక్ట్ డైస్. అలాగే ఈడిఏ, సో ఈడిఏ, సో ఇది కూడా 3 డిఫరెంట్గా ఉన్నాయి. సిబిడి, సో సిబిడి
డి, సిబిడి. సో 3 వేరువేరుగా ఉన్నాయి. అంటే మనకి కరెక్ట్ డైస్ కనుగొనాలి అంటే ఇచ్చిన 3 కూడా 3 పెయిర్స్, మనం ఏదైతే 3 పెయిర్స్ రాసుకున్నామో ఆ 3 కూడా 3 వేరువేరు పెయిర్స్‌లో ఉండాలి. మనకి ఇక్కడ దేనికి ఏదో ఆపోజిట్ అని వస్తుందో అంటే ఏ పెయిర్, ఈ మూడిట్లో ఏ పెయిర్ కూడా ఒకే డైస్‌లో మనకి ఉండకూడదు. సో మనకి ఇక్కడ 3 రాసుకున్నప్పుడు బిఈ 2 పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఇది కాదు, నాట్ కరెక్ట్. ఓకే, ఈ డైస్ కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదో ఎలా తెలుసుకోవాలంటే ఇచ్చిన పెయిర్స్‌లో ఏ 2 కూడా మనకి ఈ డైస్‌లో ఉండకూడదు. ఓకే, సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైస్ ఈజ్ కరెక్ట్? ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే సింబల్స్ ఇచ్చినప్పుడు అలాగే 2 ఎంప్టీ స్పేసెస్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి రావాలి అంటే దేనికి ఏదో ఆపోజిట్ రాయడం రావాలి. సో ప్లస్కి మనకి ఇంటూ ఆపోజిట్, సో ప్లస్ ఇంటూ మనకి ఒక పేర్, ప్లస్కి ఆపోజిట్లో ఇంటూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ డార్క్ ఇన్ సర్కిల్కి ఆపోజిట్లో ఎంటీ బాక్స్ ఉంటుంది. సో ఓకే, సో ఇది మనకి డార్క్ సర్కిల్, దీనికి మనకి ఒక ఎంటీ బాక్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక రిమైనింగ్ ఏంటి, ఇంకొక ఎంటీ బాక్స్ ఉంది, దానికి ఎంటీ సర్కిల్. సో ఎంటీ బాక్స్ అండ్ ఎంటీ సర్కిల్ అనేది ఆపోజిట్లో ఉంటాయి. సో 3 పేర్స్ మనకు వచ్చాయి. ఇక్కడ ఏం అడిగాడు, ఏ డైస్ కరెక్ట్ అనేది అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కరెక్ట్ కాదు అంటే ఈ మూడిట్లోనూ కూడా ఏ 2 పేర్స్ ఒకే దాంట్లో ఉంటాయో, అంటే మనకి ప్రతి డైస్లోనూ మనకి 6 ఫేసెస్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో ఇచ్చే ప్రతి క్వశ్చన్లోనూ కూడా 3 ఫేజెస్ అనేవి విజిబుల్గా ఉంటాయని మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మనకి ఇచ్చిన 3లో ఇక్కడ రెండిట్లోనూ ఏ 2 పేర్స్ అన్నా సరే మనకి ఒకటిగా కనుక ఒకే డైస్లో కనుక ఉంటే వాటిని మనం కరెక్ట్ డైస్ కాదని చెప్పి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్లస్ అండ్ ఇంటూ, సో ప్లస్ అండ్ ఇంటూ ఒకే దాంట్లో ఉన్నాయి, ఇది ఎలిమినేట్ చేయండి. అలాగే ఇక్కడ డార్క్ సర్కిల్ అండ్ ఎంటీ, సో డార్క్ సర్కిల్ అండ్ ఎంటీ ఒకే దాంట్లో ఉన్నాయి, దీన్ని ఎలిమినేట్ చేయండి. అలాగే ఎంటీ అండ్ ఓపెన్ సర్కిల్, సో ఎంటీ అండ్ ఓపెన్ సర్కిల్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి, దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక డార్క్ సర్కిల్ ఉంది, సో డార్క్ సర్కిల్ అనేది ఎంటీ సర్కిల్ ఉంది, ఎంటీ సర్కిల్ అనేది ఇది, అలాగే ఒక డార్క్ సర్కిల్ ఉంది, అలాగే ఒక ఇంటూ ఉంది. అంటే 3 కూడా 3 వేరువేరు దాంట్లో ఉన్నాయి, ఏది కూడా పక్క పక్కన లేదు కాబట్టి 3 పేర్స్లోనూ ఇది మనకి పర్ఫెక్ట్ డైస్. సో ఈ డైస్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. సో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో మీకు కొత్తగా నేర్చుకునేటప్పుడు కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ చాలా ఈజీగా అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైస్ ఈజ్ నాట్ కరెక్ట్? క్రింది వాటిలో కరెక్ట్గా ఫామ్ అవుంది, కరెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆపోజిట్ రాసుకుని. సో మీకు కాన్సెప్ట్ చెప్తూనే ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. సో మీకు కూడా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా ప్రాక్టీస్ కింద ఉంటుంది, రాని వాళ్ళకి కాన్సెప్ట్ నేర్చుకున్నట్లుగా ఉంటుంది. వన్స్ మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలరు. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ విండో సింబల్ ఉంది కదా, విండోకి ఒకటి వదిలేస్తే మనకి హ్యాష్ ఆపోజిట్ అవుతుంది, ఇక్కడ ఇంటూకి స్టార్ ఆపోజిట్ అవుతుంది, అలాగే ఇక్కడ పైన ఉన్న సర్కిల్కి కింద డాట్స్ మనకి ఆపోజిట్ అవుతాయి. 2 కనుక్కుంటే మనకు సరిపోతుంది, మూడోది ఆబ్వియస్గా మిగిలిన 2 మనం రాసుకోవచ్చు. 6 ఉంటాయి కాబట్టి 4 తెలిసిపోతే ఇంకా 2 అనేది మనకి ఈజీగా తెలుస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏమడిగాడు, నాట్ కరెక్ట్ కాంది ఏంటి అని అడిగాడు. కరెక్ట్ కాంది మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఏదైతే 3 పేర్స్ రాసుకున్నామో ఆ మూడిట్లో ఏ 2 అయినా సరే ఒక డైస్లో మనకి దొరుకుతాయేమో మనం చెక్ చేయాలి. ఇక్కడ చూస్తే థర్డ్ దాంట్లో ఇంటూ స్టార్ 2 కూడా మనకి ఒక దాంట్లో ఉండడం జరిగింది. సో ఇది మనకి ఇంటూకి ఆపోజిట్లో స్టార్ ఉండాలి, కానీ పక్కనే ఉంది కాబట్టి మనకి ఇది రాంగ్ అని చెప్పి డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మీరు కావాలనుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ డైస్ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి 3 కూడా 3 పేర్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్ ఉంది, సర్కిల్ ఉంది, విండో ఉంది, స్టార్ విండో సర్కిల్, సో 3 దాంట్లో ఉన్నాయి, అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఒక దాంట్లో మటుకు 2 పేర్స్ స్టార్ అండ్ ఇంటూ ఒకే దాంట్లో ఉంది కాబట్టి ఇది నాట్ కరెక్ట్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇది కూడా నాట్ కరెక్ట్ కాదని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంటూకి సర్కిల్ మనకి ఆపోజిట్ అవుతుంది, స్టార్కి విండో ఆపోజిట్ అవుతుంది, డాట్స్కి మనకి ఈ సింబల్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. సో కరెక్ట్ కాంది అంటే మనకి ఏ 2 ఒకే దాంట్లో ఉండకూడదో మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే స్టార్ అండ్ విండో మనకి స్టార్కి విండోకి ఆపోజిట్లో ఉండాలి, కానీ స్టార్కి విండో మనం ఆపోజిట్ లేకుండా పక్కనే ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి రాంగ్. సో ఆప్షన్ 3 మనకి కనిపెట్టాల్సిందే రాంగ్ కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఇది కూడా నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు.
ఓకే. సో, ఇక్కడ మనకి సర్కిల్‌కి ఇంటూ ఆపోజిట్ అవుతుంది. విండోకి స్టార్ ఆపోజిట్ అవుతుంది. హ్యాష్‌కి ఈ 5 డాట్స్ అనేవి మనకి ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ మనకి నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. అంటే మనకి ఈ పేజ్‌లో ఏ రెండైనా ఒక డైస్‌లో ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవాలి. మనకి ఆప్షన్ 2 తీసుకుంటే మనకి స్టార్ అండ్ విండో. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ అండ్ విండో ఏంటి? స్టార్‌కి విండో ఆపోజిట్‌లో ఉండాలి. కానీ స్టార్ అండ్ విండో ఇక్కడ పక్కపక్కన ఉన్నాయి. సో, ఆప్షన్ 2 అనేది నాట్ కరెక్ట్. సో, ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్. మిగతా 3 కూడా మనకి పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డైస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కూడా నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు, ట్రై చేయండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే హ్యాష్ ఉందో దీనికి విండో ఆపోజిట్ అవుతుంది. ఇంటూకి స్టార్ ఆపోజిట్ అవుతుంది. మనకి సర్కిల్కి డాట్స్ ఆపోజిట్ అవుతాయి. మనకి ఏ రెండు పక్కపక్కన ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యాష్ అండ్ విండో. సో, హ్యాష్ అండ్ విండో ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాష్కి విండో ఆపోజిట్లో ఉండాలి. కానీ ఇక్కడ పక్కపక్కన ఉన్నాయి. సో, హ్యాష్ విండో పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది మనకి నాట్ కరెక్ట్. ఈ డైస్ కరెక్ట్ కాదు. మిగతా 3 కూడా కరెక్ట్. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ విచ్ డైస్ ఈజ్ కరెక్ట్. కరెక్ట్ డైస్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఒకసారి ట్రై చేయండి. ఓకే. సో, చూద్దాం. సో, మొట్టమొదటిగా ఇక్కడ మనకి డార్క్ సర్కిల్ ఉంది కదా, దీనికి మనకి ఎంటీ బాక్స్ అనేది ఆపోజిట్ అవుతుంది. సో, దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక డార్క్ అండ్ సర్కిల్ స్క్వేర్ ఉంది కదా, సో దీనికి మనకి ఇది ఆపోజిట్ అవుతుంది. సో, సింబల్స్ వచ్చినప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో, జాగ్రత్తగా చూసుకోండి. సో, నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇంటూ. సో, ఇంటూకి మనకి మైనస్ అనేది ఆపోజిట్ అవుతుంది. సో, మనం కరెక్ట్ కనుగొనాలి. సో, కరెక్ట్ కనుగొనాలి అంటే మనకి ఇందులో రెండు పక్కన ఉంటాయి కదా, వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా 3 డిఫరెంట్గా ఉన్నది మనం కనిపెట్టాలి. సో, ఆప్షన్ వైజ్గా మనం అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి డార్క్ అండ్ సర్కిల్ అండ్ ఎంటీ బాక్స్ రెండు పక్కపక్కన ఉన్నాయి. సో, మనకి ఇది ఒక పేరు కదా, సో ఇది పక్కపక్కన ఉండకూడదు. సో, తర్వాత చూసుకుంటే మనకి డార్క్ అండ్ స్క్వేర్ అలాగే ఇక్కడ ఈ స్క్వేర్. సో, ఈ రెండు ఒక పేరు కదా, ఈ రెండు పక్కపక్కన ఉన్నాయి. సో, ఇది కూడా రాంగ్. సో, తర్వాత 3 చూసుకుంటే ఇంటూ అండ్ మైనస్. ఓకే. ఇంటూ మైనస్. సో, ఇది కూడా ఒక పేరు కదా, ఈ రెండు కూడా మనకి పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్. సో, మనకి నెక్స్ట్ చూసుకుంటే 3 మనకి ఇక్కడ డార్క్ అండ్ సర్కిల్ ఇక్కడ ఉంది. అలాగే ఈ సింబల్ ఇక్కడ ఉంది. ఇంటూ సింబల్ ఇక్కడ ఉంది. అంటే 3 వేరు ఉన్నాయి కాబట్టి ఇది మనకి కరెక్ట్ డైస్. ఓకే. కరెక్ట్గా ఫామ్ అయ్యేది ఏంటి అంటే ఆప్షన్ 4. ఓకే. విచ్ డైస్ ఈజ్ కరెక్ట్. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్కి ఈ హ్యాష్ అనేది ఆపోజిట్ అవుతుంది. అలాగే డాలర్కి ఈ ఐ అనేది ఆపోజిట్ అవుతుంది. సో, ఇక మిగిలింది ఏంటి? ఈ పర్సంటేజ్కి ఈ గ్రేటర్ దాన్ సింబల్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. సో, మనకి ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. అంటే కరెక్ట్ కాని వాటిలో మనకి 2 పక్కపక్కన ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎలిమినేట్ అయితే చేసేయచ్చు. ఇక్కడ చూసుకుంటే స్టార్ అండ్ హ్యాష్ ఒక దాంట్లో ఉండకూడదు. ఎందుకంటే స్టార్కి ఆపోజిట్లో హ్యాష్ ఉంటుంది. కానీ ఇక్కడ స్టార్ హ్యాష్ ఒక దాంట్లో ఉన్నాయి. సో, ఇది ఎలిమినేట్ చేసేయండి. తర్వాత మనకి డాలర్ అండ్ ఐ ఒక పేరు కదా, డాలర్ అండ్ ఐ ఒక పేరు మనకి ఎందులో ఉంటుందో దాన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ అండ్ గ్రేటర్ దాన్. సో, ఈ రెండు కూడా ఒక దాంట్లో ఉండకూడదు. ఈ రెండు ఒక పేరు కదా, సో దీన్ని ఎలిమినేట్ చేస్తే ఇంకా ఆప్షన్ ఏ మనకి. సో, 3 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, మనం ఈ విధంగా పేర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేర్స్ ఒక దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కరెక్ట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డైస్ ఈజ్ కరెక్ట్. సో, ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. చూడండి ఇక్కడ ఏకి డి ఆపోజిట్ అవుతుంది, బికి ఈ ఆపోజిట్ అవుతుంది. సో, ఎన్కి మనకి ఓ ఆపోజిట్ అవుతుంది. సో, మనకి కరెక్ట్ డైస్ కావాలి. సో, పేర్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఏ అండ్ డి. సో, ఏడి. సో, మనకి ఏడి ఒక పేరు కదా, సో కానీ పక్కపక్కన ఉన్నాయి. సో, ఎలిమినేట్. అలాగే ఏబిఓ. సో, ఇదైతే తెలియట్లేదు. సో, పక్కన పెట్టండి. ఎన్బిఓ. సో, మనకి ఎన్కి ఓ ఆపోజిట్. సో, ఇక్కడ ఎన్ఓ పక్కపక్కన ఉన్నాయి. సో, ఎలిమినేట్. అలాగే డిబిఈ. సో, చూసుకుంటే మనకి డిబిఈ కదా, సో మనకి బిఈ ఒక పేర్. సో, బిఈ పక్కపక్కన ఉన్నాయి. సో, ఎలిమినేట్. సో, ఏబిఓ మనకి 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ డైస్ మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ విచ్ డైస్ ఈజ్ కరెక్ట్. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆపోజిట్స్ రాసుకుందాం. 6కి 3 ఆపోజిట్, 2కి 4 ఆపోజిట్, సో 1కి మనకి 5 ఆపోజిట్. సో, మనకి ఇందాకట్లాగే ఎలిమినేట్ చేసుకుందాం వెళ్దాం. సో, మనకి 1 2 3 డిఫరెంట్గా ఉంది, పక్కన పెడదాం. 1 3 5. సో, మనకి 1కి 5 ఆపోజిట్ కదా, సో 1 5 ఒక దాంట్లో ఉన్నాయి, ఎలిమినేట్ చేయండి. తర్వాత
6 3 సో 6కి 3 ఆపోజిట్ కదా, సో రెండు ఒక దగ్గరే ఉన్నాయి, ఎలిమినేట్ చేయండి. అలాగే 1 5 2 సో 1కి 5 ఆపోజిట్ కదా, సో 1 5 ఎలిమినేట్ చేయండి. సో 1 2 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్. సో మీకు 1 2 3 క్లారిటీగా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్లోనే తెలిసిపోతుంది. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ప్రతి ఆప్షన్ అయితే చెప్తున్నాను. మీకు ఒకటో ఆప్షన్ వచ్చింది కాబట్టి క్లియర్గా 1 2 3 3 డిఫరెంట్ పేర్స్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేయచ్చు. విచ్ డైస్ ఈజ్ నాట్ కరెక్ట్? ఓకే, సో చూడండి, ఏకి సి, డీకి ఎఫ్ ఆపోజిట్ అవుతుంది, బీకి ఈ ఆపోజిట్ అవుతుంది. సో మనకి కరెక్ట్ కాంది కనుక్కోవాలి కదా. సో ఇక్కడ సిబిడి సో మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, సో ఇది మనకి కరెక్టే. అలాగే బిఈసి ఇక్కడ చూసుకుంటే బి అండ్ ఈ పక్క పక్కన ఉన్నాయి, సో బీకి ఆపోజిట్లో ఉండాలి కాబట్టి ఇది మనకి కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ కాదు. సో ఈడిఏ అలాగే ఈఎఫ్సి సో డిఫరెంట్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, మనకి ఏ రెండు ఒక పేరు దొరుకుతుందో చూడాలి. సో ఇక్కడ ఉన్న పేర్స్లో బిఈ అనేది ఇందులో దొరికింది కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్, నాట్ కరెక్ట్ డైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్పే మనకి రాసుకోవడమే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఒకటి వదిలేసి ఒకటి ఆపోజిట్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ మనకి ఆ విధంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇటువంటివి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ జీకి ఆపోజిట్ అనేది రాసుకోవడానికి మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు కదా. ఇక్కడ ఏదైతే ఆర్ ఉందో ఈ ఆర్ని మీరు ఈ పైకి షిఫ్ట్ చేసుకోండి. అంటే మైండ్లో ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ మీరు మూవ్ చేసాం అని అనుకోండి. అంటే ఈ ఆర్ని ఈ పైకి మూవ్ చేసాం అనుకోండి. అప్పుడు నార్మల్గా ఈ విధంగా ఉంటే మనకి ఈజీగా రాసుకుంటాం కదా, జీకి ఆపోజిట్ ఆరు, మధ్యలో ఒకటి వదిలేసి ఆల్టర్నేటివ్ రాసుకుంటాం, జీ ఆర్ అంటే జీకి ఆపోజిట్ ఆర్ అని రాసుకుంటాం. కానీ ఇక్కడ ఈ విధంగా ఉండటం వల్ల మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఈ విధంగా మీకు సెట్గా అన్నప్పుడు మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్ అనేది జాగ్రత్తగా పైకి తీసుకువెళ్తే సో జీకి ఆపోజిట్ అనేది ఆర్ అని మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే వై ఉంది కదా, సో వైకి ఆపోజిట్, సో ఇక్కడ కూడా మనకు క్లారిటీగా తెలియట్లేదు. సో ఈ కింద ఉన్న ఐని ఈ పైకి షిఫ్ట్ చేయండి. సో వైకి ఆపోజిట్ ఏమవుతుంది, ఐ అవుతుంది. సో ఇంకా మిగిలింది ఏంటి, బీకి ఆపోజిట్ ఓ. లేదా మీరు ఈ ఓని ఇక్కడ కొంచెం పక్కగా రాసుకుంటే ఓ ఇక్కడికి వెళ్తుంది కదా, సో బి మధ్యలో ఒకటి వదిలేసి ఓ, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. లేదా రెండు వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్గా మిగిలిన రెండు ఆపోజిట్ కాబట్టి బీఓ మీకు నార్మల్గా తెలుస్తుంది. సో మీకు ఇది కొంచెం డౌట్ ఉంటే కనుక మీరు ఒక వేస్ట్ పేపర్ తీసుకుని ఇక్కడ ఏదైతే ఉందో అదే విధంగా కట్ చేసి దాన్ని డైస్ కింద ఫామ్ చేయడానికి ట్రై చేసి దేనికి ఏదో ఆపోజిట్స్ వస్తుందో మీరు గమనించండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ ఈ విధంగా కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ మనకి డైరెక్ట్గా ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం అయితే సాల్వ్ చేయాలి. సో ఆపోజిట్ అయితే వచ్చింది కదా, సో కరెక్ట్ ఏంతో మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే బీఓ మనకి బీఓ ఒక పేరు పక్కపక్కన ఉన్నాయి, సో ఎలిమినేట్ చేయండి. జీఓవై సో మూడు కూడా డిఫరెంట్ ఉంది, సో ఇది కరెక్ట్ డైస్. జీవైఐ సో వైఐ పక్కపక్కన ఉన్నాయి, సో ఎలిమినేట్ చేయండి. జీఆర్ పక్కపక్కన ఉన్నాయి, ఎలిమినేట్ చేయండి. సో మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే, కానీ కేవలం ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఆపోజిట్ రాసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకి సి ఇదైతే క్లారిటీగా తెలుస్తుంది కదా, సో బీకి సి అన్నది అయితే క్లారిటీగా తెలుస్తుంది. సో రిమైనింగ్ అయితే మీకు తెలియట్లేదు కదా. సో ఇక్కడ పీ పైన ఉంది కదా, పీని మనం కిందకి జరుపుకుందాం. పీని కిందకి జరుపుకుంటే ఎన్కి ఆపోజిట్ పీ, సో ఒకటి వదిలేసి ఒకటి, సో ఎన్కి పీ అని చెప్పి మనకు తెలుస్తుంది. సో రిమైనింగ్ ఏముంది, సో ఎల్ అండ్ కే, సో ఎల్కి మనకి కే ఆపోజిట్. సో ఇక్కడ మనకి కరెక్ట్ డైస్ ఫామ్ చేయాలి కదా, ఎల్పిబి. ఓకే, సో ఎల్పిపి అనేది మూడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇదే మనకి కరెక్ట్ డైస్. సో బీసీ పక్కపక్కన ఉన్నాయి, ఎలిమినేట్ దాం. కేపిఎన్ సో ఓకే, సో కేపిఎన్ ఎన్ అండ్ పి పక్కపక్కన ఉన్నాయి, ఎలిమినేట్ చేయండి. ఎల్సికే సో ఎల్కే పక్కపక్కన ఉన్నాయి, ఎలిమినేట్ చేయండి. సో ఎల్పిబి మూడు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, విచ్ డైస్ ఈజ్ కరెక్ట్? మీకు స్టార్టింగ్లో చెప్పిన సమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఆపోజిట్ అనేది మనకి ఆల్టర్నేటివ్ వేసుకుంటా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే చేయాలి. రిమైనింగ్ అయితే నార్మల్గా వేసుకోవచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి సమ్స్లో మీరు కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, 6కి 4 అనేది ఆపోజిట్ అవుతుంది. ఇది ఒకటే అయితే మనకు తెలుస్తుంది, మిగతావి తెలియట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కింద ఉన్న 2ని పైకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 2 పైకి షిఫ్ట్ చేసినట్లయితే 5కి 2 అనేది ఆపోజిట్ అవుతుంది. అలాగే ఇంకా మిగిలింది ఏంటి, 3 1, సో 3కి 1 అనేది ఆపోజిట్ అవుతుంది. సో 6కి 4, 5కి 2, 3కి 1 అనేది ఆపోజిట్ అవుతుంది. సో రెండిట్లో ఏ డైస్ కరెక్ట్ అంటే ఇక్కడ మనకి 6 5 4.
సో మనకి 6 అండ్ 4 పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. 1, 2, 4 3 డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో మీకు ఒకసారి కొంచెం డీప్‌గా కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి అంటే మీకు ఇలా చెప్పడం కన్నా ప్రాక్టికల్ ఒకసారి మీరు గనుక పేపర్ మీద ఏదైతే ఉందో ఇక్కడ షేప్ అనేది అదే విధంగా షేప్‌ని కట్ చేసుకొని దాన్ని ఒకసారి మీరు డైస్ కింద ఫార్మ్ చేయడానికి ట్రై చేసి దేనికి ఏది ఆపోజిట్ వస్తుందనేది కొంచెం గమనించండి. సో దాన్ని బట్టి మీకు ఒకసారి ప్రాక్టికల్ చేస్తే ఎగ్జామ్‌లో మీకు జస్ట్ దీన్ని ఈ విధంగా మడత పెడుతున్నట్లుగా మైండ్‌లో ఇమాజిన్ చేసుకుంటే మీకు దేనికి ఏది ఆపోజిట్ ఉంటుంది అన్నదైతే క్లారిటీ వచ్చేస్తుంది. సో చాలా ఈజీ టాపిక్. కేవలం ఇలాంటి సమ్స్ మాత్రమే రేర్‌గా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా రైట్ లెఫ్ట్ అనేది లేదా టాప్ టు బాటమ్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కరెక్ట్‌గా మీరు చేసినట్లయితే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీగా డైస్ టాపిక్ అనేది ఆల్రెడీ మనకి నార్మల్ డైస్ మీద పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఈ 3 పార్ట్స్ వీడియోస్ చూసినట్లయితే మీకు నార్మల్ డేస్ అలాగే ఓపెన్ డేస్ కంప్లీట్‌గా అయితే మీకైతే వచ్చేస్తుంది. మీకైతే ఒక హోంవర్క్ సమ్ ఉంది. ఇక్కడ ఇచ్చిన డైస్ ఉంది కదా 1, 4, 5, 6, 2, 3 ఓకే. సో ఈ డైస్లో దేనికి ఏది ఆపోజిట్ అవుతుంది కింద ఆప్షన్స్లో మనకి ఏ పేర్ అనేది ఆపోజిట్ పేర్స్ అవుతాయి అన్నదైతే మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా మీరు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులో మన వీడియోస్ని షేర్ చేసినట్లయితే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే. సో ఖచ్చితంగా వీడియోస్ని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.